Mr. Welcome to NH Media News. Muduga headlines. Firzadegooda Municipal Corporation lo darunam. Shrikara Hospital lo vaidya sevalu vikatinchi Venkatesh Gaud ane vyakti mruti. అనంతరం తక్కల్లపల్లి గ్రామాలలో పర్యటించి అభయహస్తం కార్యక్రమం హాజరైన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ పాషా. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్. నాలుగైదు రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు. ఉదయం 6:30 అగ్ని ప్రతిష్టాపన చేయనున్న ఆలయ అర్చకులు. ఫిర్జాదిగూడలోని శ్రీకర హాస్పిటల్లో వైద్య సేవలు వికటించి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు. 3 రోజుల క్రితం యాక్సిడెంట్లో ఎముక విరగడంతో హాస్పిటల్కు వచ్చిన వెంకటేష్ గౌడ్ న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళన. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో దారుణం చోటు చేసుకుంది. ఫిర్జాదిగూడలోని శ్రీకర హాస్పిటల్లో వైద్య సేవలు వికటించి యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు. 3 రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్లో బోన్ విరగడంతో శ్రీకర హాస్పిటల్ చేరి వైద్య సేవలు వికటించి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నారు. యాక్సిడెంట్ అయింది, కొంచెం దెబ్బ తాకింది. అది చిన్న మామూలు విషయమే. అది ఆయనతోని హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్ డాక్టర్లు అందరు కలిసి వేలిముద్ర వేయించుకున్నారు. దొంగతనంగా వేలిముద్ర వేయించుకొని చనిపోయిన తర్వాత 26 గంటల తర్వాత కూడా మాకు ఇంతవరకు చెప్తలేరు. చనిపోయిన తర్వాత కూడా మాకు ఖచ్చితంగా నష్టపరిహారం జరగాలి. ఈ హాస్పిటల్లో వారానికి ఒక శవం తేలుతుంది. మాకు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించే వరకు ఇక్కడ బైఠాయిస్తాము, ధర్నా చేస్తాం. ఊరు మొత్తం ఈయనే కూర్చుంటాం మేము. వాళ్ళకి 46 గంటలు 3 days అవుతుంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి.
ట్రీట్మెంట్ చేశారు. డిశ్చార్జ్ అయ్యే టైంకు ఇట్లా జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏలుముద్రలు ఇట్లా తీసుకున్నారు. ఆయన విద్యావేత్త, ఆయన ఒక స్కూల్ రన్ చేస్తున్నాడు. ఆయనతోటి ఏలుముద్రలు తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్ నా దగ్గర ఉంది. డిమాండ్ చేస్తున్నాం సార్. యజమాన్యం ఇంతవరకు రాలేదు. ఏలుముద్ర తీసుకున్నారు. ఆయన చదువుకున్న వ్యక్తిని దగ్గర నుంచి యజమాన్యం ఇంతవరకు ఫోటో తీసుకుంటే ఇట్లా యాజమాన్యం వచ్చి ఫోన్ గుంజుకుంది. ఫోన్ లాగేసుకుంటే మళ్ళీ మేము కొట్లాడినాకి ఇచ్చారు. ఆయన మామూలు చేయి ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ ఆయన చేయి ఫ్రాక్చర్ అయింది, అంతే. చిన్న ఫ్రాక్చర్ అయింది. ఆయన నడుచుకుంటూ వచ్చాడు లోపలికి. ఆయన హాస్పిటల్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాడు, బాగానే ఉన్నాడు. అయితే అతనికి ఇక్కడ చేయి దెబ్బ తాకిందని వచ్చి సర్జరీ చేసిన తర్వాత మంచిగా అయితే నయం అయిపోయింది. ఇక మీరు 2 రోజులు అయితే జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తామన్న టైంలో ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన తర్వాత సీరియస్నెస్ క్రియేట్ చేశారు. 9 o'clock వీళ్ళు ఇక్కడ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత 10 o'clock లోపలే చనిపోయిందని చెప్పేసారు వాళ్ళు. అదే లోపల ఏం జరిగిందో తెలియదు. సర్జరీ ఫెయిల్ చేశారు వాళ్ళే. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే సార్ చనిపోయిండు. జగిత్యాల జిల్లాలోని అర్హులైన ఏ ఒక్కరూ కూడా తప్పిపోకుండా తప్పనిసరిగా ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జగిత్యాల పట్టణంలోని వార్డు నంబర్ 25, 26, జగిత్యాల మండలంలోని అనంతారం, తక్కళ్లపల్లి గ్రామాలలో పర్యటించి అభయహస్తం కార్యక్రమం కింద ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో అర్హత కలిగిన ఏ ఒక్కరూ కూడా తప్పిపోకుండా ఈ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరించాలని సంబంధిత ఇన్ఛార్జి అధికారులను ఆదేశించారు. కుటుంబ వివరాలు తెలిపే దరఖాస్తు ఫారాలలో దరఖాస్తుదారుని వివరాలను, అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందటానికి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహలక్ష్మి, గృహజ్యోతి, చేయూత పథకాల లబ్ధి పొందటానికి నిర్ణీత ఫార్ములలో సూచించిన పూర్తి వివరాలను దరఖాస్తుదారు నమోదు చేసుకోవాలని, పరిశీలించాలని, వారి కుటుంబం నివసిస్తున్న ప్రాంతం తదితర విషయాలను తెలుసుకుని లబ్ధి చేకూరే విధంగా దరఖాస్తుదారునికి అవగాహన కల్పించాలని అన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జిరాక్స్ ప్రతులను జత చేసే విధంగా పరిశీలించుకోవాలని సంబంధిత సిబ్బందికి తెలియజేశారు. ఆయన పేరు మీ పేరే ఉంది కదా, ఈ పిల్లల పేరు లేదా, ముగ్గురు పిల్లల పేరు లేదా, సో అది మీరు వేరే కాగితం మీద రాసి ఇవ్వండి. ప్లీజ్ ఎన్షూర్ భూమి ఉందా, ఇందిరమ్మ ఇల్లు ఉందా, గృహజ్యోతి అంటే ఎన్ని యూనిట్లు కాలుస్తున్నారో దాని డీటెయిల్స్, కరెంట్ బిల్ నెంబర్ ఎలా రాస్తున్నారు, ఇది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మీరు. జాబ్ కార్డు ఉందా, జాబ్ కార్డు లేదా, ఉపాధి హామీది 409632 1 సరిగా రాయి, మళ్ళీ డేటా అంటే అప్పుడు తప్పులు జరుగుతాయి. ఉపాధి హామీ నెంబర్ ఎన్ని ఉంటాయి, హౌస్ హోల్డ్స్ 347 ఉన్నాయి. మీ అప్లికేషన్స్ 289. ఇంకా కొంతమంది మిగిలిపోయారు. సో అంటే అందరు అప్లై చేయాలని ఏం లేదు కానీ బట్ అర్హుల వాళ్ళు మిస్ కాకుండా చూసుకోండి, అది ఇంపార్టెంట్. అండ్ దే హ్యావ్ అప్లైడ్ సపరేట్లీ, మీరు సపరేట్గా ఉంటారా, దే హ్యావ్ అప్లైడ్, దే హ్యావ్ ఏ సపరేట్ రేషన్ కార్డ్. ప్రతి అప్లికేషన్ ఎవరు తీసుకోవట్లేదు, రేషన్ కార్డు ఒక అప్లికేషన్, ఆధార్ కార్డు కూడా అది తీసుకొని తీసుకుంటామని చెప్పి ఎవ్రీ అప్లికేషన్ హ్యాస్ టు బి టేకన్. తర్వాత ఏం గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో దాన్ని బట్టి ఉంటుంది, కానీ డూ నాట్ రిఫ్యూజ్ ఎనీ అప్లికేషన్స్ అప్లికేషన్. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మానుకొని అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
బవిరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. అంగన్వాడీలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొని అంగన్వాడీల పోరాటానికి సిపిఎం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు. అంగన్వాడీల సమ్మె న్యాయసమ్మతమైనదని తెలిపారు. అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే సెంటర్ల తాళాలు బద్దలు కొట్టడం చట్ట వ్యతిరేకమైన చర్యని విమర్శించారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీలు చేస్తున్న సేవలు ఎవరు చేయలేరని అన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ మొదలగు కార్మిక శాఖ అమలు చేయకుండా తీవ్రంగా దోపిడీ చేస్తుందని విమర్శించారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం తాలూకా ఒత్తిడిలు చేసి దుర్మార్గానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ల వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు అందుకోసం ఏదో తిండిని తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడే తినేవద్దు, ఉంచాలి. ఆ తిండి తెచ్చే వాళ్ళు ఇప్పుడు తినేస్తే మనం 2 గంటలకు తినేదానికి ఉండదు, మనం సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి. ఈ బైఠాయింపు అనేది కొనసాగుద్ది. అందుకోసం ఆ పద్ధతిలో బైఠాయింపు చేసి ప్రభుత్వం మీద మన తాలూకా ఐకమత్యాన్ని చాటాలని చెప్పేసి మన యూనియన్ పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా హాజరైన మీ అందరూ కూడా మరొకసారి విప్లవాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనం చూసేటట్టయితే మన సత్తాని, మన పోరాట పట్టుని జగన్మోహన్ రెడ్డి పరీక్షించాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు, ఎందుకంటే అంగన్వాడీలు ఈ రోజు కాదు, అంగన్వాడీ పుట్టి 1975లో అంగన్వాడీ పుట్టింది. 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు. ఉదయం 6:30 అగ్ని ప్రతిష్టాపన చేయనున్న ఆలయ అర్చకులు. శతచండీ యాగం నిర్వహణ, గిరి ప్రదక్షిణ, భవానీ దీక్ష విరమణలు. గురు భవానీల చేత ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు 3 హోమ గుండాలలో నేతి టెంకాయలను వేసే విధంగా ఏర్పాటు చేసి 7వ తేదీ మహాపూర్ణాహుతి భవానీ దీక్షలు పరిసమాప్తం. భవానీ దీక్షలు విరమణ సందర్భంగా అన్ని అర్జిత సేవలు పరోక్షంగా ప్రత్యక్షంగా నిలుపుదల. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్, సావిత్రిబాయి గారు మహిళల హక్కుల కోసం, బాలికల విద్యా వికాసం కోసం, సమాజ స్థాపన కోసం చేసి కృషి మనందరికీ ఆదర్శమని, మహిళా సాధికారత దిశగా వారి సేవలు చిరస్మరణీయమని తెలిపారు. జ్యోతిరావు ఫూలే మరియు సావిత్రిబాయి ఫూలే వారు చేసినటువంటి కృషి, ఇద్దరు దంపతులు కలిసి చేసినటువంటి కృషి దాదాపు 200 ఏళ్ల క్రితం చేసిన కృషి మనం వెలకట్టలేదు. వారు వేసినటువంటి బీజం ఈరోజు నరేంద్ర మోడీ గారు లేదా ఇతర ప్రభుత్వాలు అన్నీ కలిసి ఈరోజు నారీ శక్తి నమోదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మహిళలకు శక్తివంతం చేశారు. భారతదేశంలో అత్యధిక, అంటే ప్రపంచంలో అత్యధిక పైలట్స్ ఉన్నది, మహిళా పైలట్స్ ఉన్నది భారతదేశంలో. ఈరోజు 33% చట్టసభలో రిజర్వేషన్ కల్పించింది మోడీ గారు. ఈరోజు మహిళలకు శౌచాలయం అంటే స్వచ్ఛ భారత్ కింద 70 సంవత్సరాల నుంచి కనీసం ఒక మరుగుదొడ్డి లేకుండే 11 కోట్ల మందికి ఇచ్చారు. ఈరోజు మహిళలకు సంబంధించింది ఈ పొగగొట్టాలు, కట్టెల పొయ్యి దూరం చేస్తూ 10 కోట్ల మందికి ఈ యొక్క ఉజ్వల గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరిగింది. ఈరోజు దాదాపు 11 కోట్ల మందికి, 4 కోట్ల మందికి మహిళలకు సొంత ఇల్లు కళ నెరవేర్చడం జరిగింది.
ఈరోజు భారతదేశంలో చంద్రాయణ లేకుంటే రీసెర్చ్ దాంట్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నది నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి చేసింది మోడీ గారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు బీబీనగర్ లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సిబ్బంది గాని అందరికీ పేరు పేరున నా యొక్క పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఒక చరిత్రాత్మకమైనది. ఎప్పుడు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇట్లా అమలు చేసి ఉండరు. మీరు నాడు ఒక 10 ఏళ్ల క్రితం నుంచి సరే ఇబ్బంది పడ్డ పరిస్థితి, అంతకు 10 ఏళ్ల ముందు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అనేక కార్యక్రమాలు చెప్పినట్టుగా మొదటి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టిన ప్రభుత్వం నాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ ఒకే సంతకంతో రైతు రుణమాఫీ చేసిండ్రు. చెప్పని ఆరోగ్యశ్రీ, పేదవాడు హాస్పిటల్లకు పోయి ఉచితంగా వైద్యం చేసుకునే పరిస్థితి నాడు కాంగ్రెస్ తెచ్చింది. ఉచిత విద్య, పేదోడు చదువుకోవాలి, ఇంజనీరో డాక్టరో కావాలి, ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు బాగుపడాలి, పేద విద్యార్థులు అని చెప్పి నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పని కూడా చేసిన ఘనత నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అనేక కార్యక్రమాలు చేసింది. అట్లాంటి కార్యక్రమాలు దేశానికే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో చేసినాయి. వేరే రాష్ట్రాలు కూడా మనం చూసి చేసింది. సో అట్లాంటి సందర్భం అది. 10 ఏళ్ల కాలం అన్యాయం అయిన డబ్బులున్న రాష్ట్రంలో పేదవానికి ఇల్లు రాలే. వచ్చింది ఎవరికన్నా ఇల్లు రాలే, ప్లాట్లు కూడా రాలే. మరి ఉచిత విద్య సరిగ్గా జరగలే, ఆరోగ్యశ్రీ సరిగ్గా జరగలే, రైతు రుణమాఫీ పోయినసారి ఆలస్యంగా వచ్చింది, ఈసారి అస్సలే జరగలే. సో అన్ని ఇబ్బందులు. ఇది మళ్ళా ధనిక రాష్ట్రం, నెంబర్ 1 రాష్ట్రం. మరి ఎందుకు జరగలే? ఇది పేదోని పట్ల మనసు ఉండాలి, పేదోని పట్ల ప్రేమ ఉండాలి, ఆ పేదోనికి మేలు చేసే ధైర్యం ఉండాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. నాడు ఉండే ఈరోజు అంతకంటే ఇంకా బాగా గొప్పగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చెప్పిన. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం చేపర్తి గ్రామంలో బుధవారం సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా మహానీయుల ఉత్సవాల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జాలని యాదగిరి సెమ్మను కనకయ్య ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి విద్యార్థులకు అరటి పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాండు గౌడ్, జడ్పీటీసీ మంగమ్మ, రామచంద్రం వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామదాస్ గౌడ్, చేబర్తి యాదగిరి గ్రామ ఉప సర్పంచ్ స్వామి, జాలని బాలనర్సయ్య, బబ్బురి రాములు గౌడ్, గజ్వేల్ డివిజన్ స్వేరో అధ్యక్షుడు చిన్ని కృష్ణ, కోఆప్షన్ సభ్యుడు గుడాల శేఖర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహులు, టీచర్ స్వాతి, విద్యార్థులు, నాయకులు సెమ్మని భాస్కర్, రాజా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేసినటువంటి ప్రజాప్రతినిధులు మరియు ఉపాధ్యాయులు మరియు బాలబాలికలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరము ఆమె గుర్తు చేసుకుంటూ మనము ఈ ఉత్సవం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆమెను ఇప్పుడు విన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా మరవకుండా ఆమె ఘనత, ఆమె ప్రఖ్యాతి గురించి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే నడవల్లో మనందరం నడుద్దామని తెలియజేస్తాం. మనం ఈరోజు సావిత్రిబాయి పులే విధాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే ఆమె చేసిన మంచి పనులు గతంలో ఎన్నో అవమానాలు పడి కూడా స్త్రీకి విద్యదారులే సమాజంలో గౌరవం లభిస్తుందని చెప్పి ఎంతో అగ్రగుణాల దాడులకు వారు చేసిన అగత్యాలకు కూడా ఆమె తట్టుకొని మంచి స్త్రీలకు విద్యనించిన మార్పు ఉంది సావిత్రిబాయి పులే ఆమె. కాబట్టి ఆమెను అందరము దృష్టిలో పెట్టుకొని ఆమె ఆశయ సాధన కోసం మన అందరం కూడా కృషి చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు గ్రామ యువకులకు విద్యార్థులకు నమస్కారం. విద్యార్థులు కూడా ఇంతకుముందు చాలామంది భక్తులు
చదువుల తల్లి సావిత్రిబాయి గురించి ఆమె చేసింది ఏందని చాలా క్లుప్తంగా మా టీచర్ ఆధారితని రామచరణ క్లుప్తంగా వివరించడం జరిగింది. నిజానికి కూడా ఆమె లేకపోతే ఏమైపోయింది, వాస్తవానికి స్త్రీ సమాజం ఏమైపోయింది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన స్త్రీ సమాజం ఇలా చదువుకొని మగవారితో పాటుగా ఉన్నత వర్గాలతో పాటుగా ధీటుగా ఇలా సమాజంలో సహభాగంలో ఉందంటే నిజానికి కూడా ఆ పుణ్యదంపతుల పుణ్యమే. నిజానికి కూడా వారు లేకపోతే అప్పుడు ఎన్నో అవమానాలకు ఎన్నో చీత్కారాలకు నిజంగా వారు భరించుకొని ఇంట్లో నుంచి పంపించినప్పటికి కూడా ఇందాక యాదన చెప్పినట్టు ఒక ముస్లిం టీచర్ ఇంట్లో వండుకుంటూ కూడా వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో అది కొనసాగించరు. నిజంగా ఆశయాలు కొనసాగనది చాలా మంది కాదు. నిజానికి కూడా ఇలా వాళ్ళు చేసిన పుణ్య ఫలితం ఈరోజు మనందరం భరించుకున్నాం. దయచేసి యువకులు కూడా చాలామంది ఉన్నారు, విద్యార్థి మిత్రులు కూడా వాళ్ళ ఆశయాల అనుగుణంగా మనం ఎప్పుడే పనిచేయాలి కాబట్టి అప్పుడే వాళ్ళకి నిజంగా వాళ్ళకు సంతృప్తి ఉంటుంది. కాబట్టి మనందరం ఏదో ఇందాక స్వాతి మేడం కూడా చెప్పింది, దాంతోపాటు కొంత విలువలు కూడా అవసరము. నిజానికి కూడా చదువుతో పాటు విలువలు కూడా అవసరం. కాబట్టి ఇక్కడ ఇంట్లో పేరెంట్స్ అయితేనేమి, పాఠశాలలో విద్యార్థులు అయితేనేమి ప్రతి ఒక్కరూ చదువుతో పాటు విలువలు ఇవన్నీ నేర్పియాలని ఈ వేదిక ద్వారా నేను కూడా ఒక చిన్న సూచన చేస్తున్నాను. అంబరాన్నంటిన సంబరాలతో మల్లా రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆశీస్సులతో మురగపాక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనకాపల్లి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మల్లా రాజేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంబరాన్నంటే సంబరాలతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మల్లా రాజేష్ చేత కేక్ కట్ చేయించి అభిమానులకు, నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ మల్లా రాజు జన్మదిన వేడుకల్లో ఎంతో ఆనందదాయకమని అన్నారు. మల్లా రాజేష్ సేవలు ఆదర్శనీయమని, పార్టీ పట్ల నిబద్ధతతో మెలుగుతూ యువ నాయకుడిగా తనకిచ్చిన పదవిని ఎంతో చిత్తశుద్ధితో నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన కృషి మరువలేనిదని తెలిపారు. అనకాపల్లి జిల్లా యూత్ కార్యదర్శి స్పోక్స్ పర్సన్ మల్లా రాజేష్ గారికి ముందుగా 39వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన సంవత్సరంలో మన కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పార్టీకి విజయోత్సవం జరిపినందుకు కూడా మీకందరికి కూడా పేరు పేరున నాకు అభినందనలు. అదేవిధంగా వేదికగా ఉన్న పెద్దలందరికీ కూడా మరోసారి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఊళ్ళో రాబోయేది మన ప్రభుత్వమే, చంద్రన్న ప్రభుత్వమే అని ఎంతో ఉత్సాహంతో జిల్లాలో కూడా అందరూ కూడా మన ఎనభై ఆశ్చర్యపడ్డారు. నేను ఒకటే చెప్తున్నాను, రాజేష్ గురించి అలాగే మండలి చాలా మంది రాజేష్ నాకైతే పక్క. ఎందుకంటే రాజేష్ గురించి అంటే నేను పార్టీ కూడా పక్క వచ్చేటట్టు కొంతమంది ఇప్పుడు పరిస్థితి ఇప్పుడైతే పెద్ద గురు నా పరిస్థితి సేవా తక్కువైన మనిషి ఎవరు ఉన్నారంటే నాకు తెలిసిన తర్వాత రాజేష్ గారు. ఎందుకంటే ఆయన పార్టీ సేవ చేస్తాను, నాకు ఏదో ప్రోటోకాల్ పదవి అంటే జీవీఎంసీ 75వ వార్డు పెదగంట్యాడ జంక్షన్ లో ఉక్కు నిర్వాసిత సంఘ అధ్యక్షులు నెల్లిముక్కు గ్రామ మాజీ సర్పంచ్, పెందుర్తి సమితి మాజీ వైస్ ప్రెసిడెంట్ కీర్తిశేషులు శ్రీ పులి భూలోకరెడ్డి గారి కాంస విగ్రహం ప్రారంభోత్సవం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని వారి చేతి మీద విగ్రహం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు పులి భూలోకరెడ్డి గారి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిన తర్వాత నిర్వాసితులకు ఉపాధి కోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడి రావాల్సినవన్నీ ఎంతో కృషితో ఏర్పాటు చేసి మహాన్యమితుని వారన్నారు.
అప్పట్లో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీటు కేటాయించిన దానిని తిరస్కరించి నిర్వాసితులకు వైపు నిలబడి ఏకైకవేత్త అలాంటి వ్యక్తి ఈ పెద్ద గంట్యాడ జంక్షన్ లో విగ్రహం పెట్టడం నా హయాంలో జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, కాకి గోవిందరెడ్డి, పులి లక్ష్మీబాయి, దల్లి గోవిందరెడ్డి, పల్లు శ్రీను మరియు తిప్పల దేవన్ రెడ్డి, గంట్యాడ గురుమూర్తి, మార్టిపూడి పరదేశి, గోదేశి, మహేష్ రెడ్డి, పులి రమణారెడ్డి, కొయ్య భారతి, కాకి స్వరూప తదితర పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజారావు జెడ్పీ హై స్కూల్ ప్లస్ గంగవరంలో పీజీటీ కెమిస్ట్రీగా పనిచేస్తున్నాను. నేను తయారు చేసిన కూల్ హెల్మెట్ అనేది వెరీ ఇన్నోవేటివ్ అండ్ యూనిక్. ఈరోజు మనం చూస్తున్నాము అనేకమైన బైక్ యాక్సిడెంట్స్, హెడ్ ఇంజరీస్ హెల్మెట్ లేకపోవడం వలన జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఎక్కువసేపు హెల్మెట్ వాడడం వలన బైక్ రైడర్స్ అనే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అంతేకాకుండా లాంగ్ యూసెస్ ఆఫ్ హెల్మెట్ వలన జుట్టు ఊడిపోవడము, అలాగే స్వెట్టింగ్ అది ఉండడం వల్ల చాలామంది హెల్మెట్ అవసరం గమనించినప్పటికీ కూడా హెల్మెట్ ధరించడం లేదు. అలా కాకుండా నేను నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బైక్ రైడర్స్ అనేవాళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి, ధరించేటట్టు చేయడం అనేది నా ముఖ్య ఉద్దేశం. దీనికోసమే ఈ కూల్ హెల్మెట్ని తయారు చేయడం జరిగింది. ఈ కూల్ హెల్మెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వేసవకాలంలో చల్లదనంగాను, అలాగే శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇచ్చేటట్టు దీన్ని తయారు చేయడం జరిగింది. మామూలు హెల్మెట్కి 300 నుంచి 400 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టినట్టయితే మనం ఈ కూల్ హెల్మెట్ని తయారు చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే బైక్ రైడర్స్ అనే వాళ్ళు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా హెల్మెట్ని ధరించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఈరోజు చూస్తున్నాము వేసవకాలంలో, శీతాకాలంలో కూడా కానిస్టేబుల్స్, అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్, బిడ్ కానిస్టేబుల్ అందరూ కూడా హెల్మెట్ ధరించి ఉండాల్సి వస్తుంది డ్యూటీలో ఉన్నప్పుడు. అయితే ఈ కూల్ హెల్మెట్ ధరించడం వల్ల వాళ్ళు ఏ కాలంలో అయినా కానీ వాళ్ళు హ్యాపీగా హెల్మెట్ ధరించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గనుల్లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అక్కడ విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. సో అలా మైన్స్లో పనిచేసే వాళ్ళకు కూడా నేను తయారు చేసిన హెల్మెట్ మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే బార్డర్లో పనిచేసే వాళ్ళకు కూడా కొంచెం వెచ్చదనాన్ని ఇవ్వడానికి ఈ హెల్మెట్ ఉపయోగపడుతుంది. కాబట్టి అనేక రకాలుగా అన్ని సీజన్లోనూ కూడా నేను తయారు చేసిన కూల్ హెల్మెట్ని తయారు చేసుకోవచ్చు. జీవీఎంసీ 75వ వార్డు పెదగంట్యాడ జంక్షన్ లో ఉక్కు నిర్వాసిత సంఘ అధ్యక్షులు నెల్లిముక్కు గ్రామ మాజీ సర్పంచ్ పెందుర్తి సమితి మాజీ వైస్ ప్రెసిడెంట్ కీర్తిశేషులు శ్రీ పులి భూలోకరెడ్డి గారి కాంస విగ్రహం ప్రారంభోత్సవం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని వారి చేతి మీద విగ్రహం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు పులి భూలోకరెడ్డి గారి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిన తరువాత నిరసితులకు ఉపాధి కోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడి రావాల్సినవన్నీ ఎంతో కృషితో ఏర్పాటు చేసిన మహాన్యముతుని వారన్నారు. అప్పట్లో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్ కేటాయించిన దానిని తిరస్కరించి నిర్వాసితులు వైపు నిలబడిన ఏకైక వేత్తని అలాంటి వ్యక్తి ఈ పెద్దగంట్యాడ జంక్షన్ లో విగ్రహం పెట్టడం నా హయాంలో జరగడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 2009 ఆయన నెంబర్ ఆయనకు అవకాశం లేదు, 2014 ఈయనోడు ఈయనకి అవకాశం లేదు. ఆయనకి ఇష్టమైన వ్యక్తి ఎవరు? నాగిరెడ్డి గారు. నాగిరెడ్డి గారికి అవకాశం అక్కడ కూడా స్వాతంత్రం చూపించారు భూలేఖరెడ్డి గారు. భూలేఖరెడ్డి గారికి నాగిరెడ్డి గారికి ఇద్దరికి కూడా దయాలరెడ్డి గారికి భూలేఖరెడ్డి గారికి ఆయనకి ఇద్దరికి ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే ఒక్క నాగిరెడ్డి గారే. స్వర్గీయ దయాలరెడ్డి గారికి భూలేఖరెడ్డి గారికి కూడా. అరే మిగతా వాళ్ళందరూ కూడా ఇష్టమైన వ్యక్తే, ఇష్టమైన వ్యక్తి మాత్రం కాదు, అందరికి ఇష్టమైన వ్యక్తే. అదిలో బాబు గురుమూర్తి నీది అయిపోయింది, చంద్రపూర్ది అయిపోయింది, పలాసింది అయిపోయింది, మళ్ళీ నాగిరెడ్డి గారితో నాకు ఇష్టమైన వ్యక్తులు చేయించుకోవాలని చెప్పి ఆయనతో ఇవాళ చేసుకున్నారు వాళ్ళు భూలేఖరెడ్డి గారు. రేపు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇంకా ఏవైతే ఇంకా మిగిలిపోయి ఉన్నాయో మళ్ళీ ఎమ్మెల్యేగా శాసనసభ్యులు నాగిరెడ్డి అయిన తర్వాత మిగతాలు కూడా పూర్తయినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే భూలేఖరెడ్డి గారు చాలా దూరం ఆలోచన చేశారు, ముఖ్యంగా బంధుత్వానికి. ఆ రోజు ఉన్నటువంటి ఆ అల్లుడు స్వర్గీయ చిన్నప్పర గారు మా అన్నయ్య, అదేవిధంగా పులి అప్పలరెడ్డి గారు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకొని పెట్టుకొని కేవలం కూడా ఏంటంటే బంధుత్వానికి విలువించిన వ్యక్తి భూలేఖరెడ్డి గారు. పదవులకి డబ్బులు మాత్రం విలువమా, కేవలం బంధుత్వానికి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో దారుణం. శ్రీకర హాస్పిటల్లో వైద్య సేవలు వికటించి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి మృతి. అనంతరం తక్కళ్లపల్లి గ్రామాలలో పర్యటించి అభయహస్తం కార్యక్రమం. హాజరైన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ పాషా. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్. నాలుగైదు రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు. ఉదయం 6:30 అగ్ని ప్రతిష్టాపన చేయనున్న ఆలయ అర్చకులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.